అది ఓం. ఫిబ్రవరి 18, 1939. రమణ భాషణంలో 632 అమ్మ. వేలూరు మహంత్ స్కూల్లో ఉపాధ్యాయుడు సత్యనారాయణరావు గారు. మహర్షి భక్తుడని అందరికీ తెలుసు. అతనికి గొంతులో క్యాన్సర్ వచ్చింది. చాలా బాధపడుతున్నాడు. డాక్టర్లేమో ఆశే లేదన్నారు. ఆశ్రమంలో అతనికి ఒక గదిని కూడా ఏర్పాటు చేశారు. శ్రీ సర్వాధికారి అతనికి అన్ని సదుపాయాలు వనకూర్చాడు. 2 నెలలు జరిగాయి. రోగి చాలా బలహీనంగా ఉన్నాడు. అంటే సత్యనారాయణరావు గారు. పొద్దున్న 9 గంటలు భగవాన్ ఉత్తరాలు చూసుకుంటున్నారు. రోగి తమ్ముడు ఆందోళనగా హాల్లోకి వచ్చాడు. అన్న శ్వాస ఆడక కష్టపడుతున్నాడు అని చెప్పాడు. అంతలో అందుకే శ్రీ సర్వాధికారి హాల్లోకి వచ్చారు. ఆ కబురు చెప్పడానికే సర్వాధికారి అంటే నిరంజనానంద స్వామి కూడా హాల్లోకి వచ్చారు. భగవాను తపాలాలు చూసుకుంటూనే ఉన్నారు. కొన్ని నిమిషాలకి మరొక భక్తుడు వచ్చాడు. ఆ విషయం కోసమే చెప్పడం కోసమే అతడు వచ్చాడు. అప్పుడు భగవాను డాక్టర్ని పిలిచారా అని అడిగారు. కానీ ఆయన ఆసుపత్రిలో ఉన్న పనిలో మునిగిపోయి ఉన్నాడు అన్నారు. అయితే నేనేం చేసేది? నేను అక్కడికి వెళ్తే వారికి తృప్తిగా ఉంటుంది. అయితే నేనేం చేయను, డాక్టర్ గారు లేరు అంటున్నావు ఆ సమయానికి, నేనేం చేసేది అంటూ నేను అక్కడికి వెళితే వారికి తృప్తిగా ఉంటుంది. త్వరగా భగవాను హాలు వీడి రోగి గదిలోకి వెళ్లారు. రోగిని మెల్లగా నిమిరి తన చేతిని వాని వక్షస్సు పైన రెండో చేతిని తల మీద ఉంచారు. రోగి నోరు తెరిచి ఉంచి నాలుక బయటికి వేలాడుతుంది. కళ్ళల్లో చలనం లేదు. కొంతసేపటికి అతనికి ఏదో ఉపశమనం కలిగినట్లుంది. 20 నిమిషాలకి మెల్లిగా గొనగడం మొదలు పెట్టాడు. ఆయన గొంతులో క్యాన్సర్ కదా, అంటే నోరు కూడా తెరిచిపెట్టి నాలుగు ఎదరికి వేళ్లాడుతూనే ఉంది. భగవాన్ ఎప్పుడైతే ఆ రోగిని మెల్లగా నిమిరి తన చేతిని ఆయన వక్షస్సు మీద రెండో చేతి శిరస్సు మీద ఉంచారో, రోగి నోరు తెరిచి ఉంచి నాలుక బయటికి వేళ్లాడుతున్నది. కళ్ళల్లో చలనం కూడా లేదు. కానీ కొంతసేపటికి అతనికి ఏదో ఉపశమనం కలిగినట్లుంది. 20 నిమిషాలకి మెల్లగా గొణిగాడు. అనాథ రక్షక, నిన్నెంత శ్రమ పెట్టానయ్యా. ఆ కరుణకు ప్రతీకగా నేను నీకేమియ్యగలను? చూడండి, ఆ సమయంలో శ్రమపడి మీరు నా దగ్గరకు వచ్చారా స్వామి, మిమ్మల్ని నేను ఎంత శ్రమ పెట్టానో కదా, ఈ కరుణకు ప్రతిగా నేనేమివ్వగలను? అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు తేలిక పడ్డారు. భగవాన్ హాల్ తిరిగి వెళ్ళిపోయాడు. చేతులు కడుక్కోవడానికి ఒకరు సోపు తువ్వాలు తెచ్చి ఇచ్చారు. వాళ్ళని వద్దని భగవాను చేతులతో తన కళ్ళు తుడుచుకున్నాడు. తర్వాత కొన్నాళ్లకు సత్యనారాయణరావు చనిపోయాడు. కానీ భగవాన్ యొక్క కరుణ అపారంగా ఆయన మీద ప్రసరించింది. ఎంత కరుణ భగవాన్ నీకు అని భక్తుడు నిజంగా ఈశ్వరుడికి అంకితం అయితే బాధల్లో భగవంతుడు రక్షించడానికి వస్తే ఆయన కరుణకి పొంగిపోతాడు. మనం కాదుగా, ఎలాగోలాగా ఈ బాధ ఆయన తీసేసి మీద వేసేసుకున్నా నా బాధ తీసేయాలి అనుకుంటాం. భగవంతుని కరుణని ఎవరైతే సదా గ్రహిస్తూ ఉంటారో అతనికి ఎంత దుఃఖమైనా సరే భగవంతుడు ఇచ్చిన కరుణ ప్రసాదము అనిపిస్తూ ఉంటుంది. సుప్రసిద్ధ భక్తులు ఒకరున్నారు అక్కడ. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీ భగవాన్ నిర్లిప్తులుగా ఉంటారు. ఎప్పుడు చూసినా నిర్లిప్తంగా ఏది పట్టనట్లుగా ఉంటారు ఆయన. కానీ ఆయన ఎప్పుడు దయార్థ హృదయులయ్యే ప్రేమమయులయ్యే ఉంటారు. దేన్ని పట్టించుకోనట్లు
ఏదో నిర్లిప్తంగా ఉన్నట్టు ఉంటారు గాని ఆయన యొక్క దయార్థ హృదయము నిండిపోయిన ప్రేమతో కూడి ఉంటారు ఆయన. కాబట్టి భగవంతుని అపారమైన ప్రేమ, కరుణ, దయ ఇంత అంత అని వర్ణించడానికి వీల్లేదు. హృదయపూర్వకంగా రమణ, ఆత్మత్రాణ పరాయణ, రమణ అని ప్రేమగా హృదయం కరిగిపోయేలాగున వారి దర్శనమిచ్చి అభయమిస్తారు రమణులు. ఎందుకంటే సర్వాంతర్యామి సచ్చిదానంద పరిపూర్ణ పరమాత్మ అయి ఉన్నారు సద్గురు రమణులు. అట్టి రమణులు మనవాడు కావడం మన కోటి జన్మల పుణ్యం. హరి ఓం నమః.